నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్లో వార్తను చూద్దాం. తలసరి ఆదాయం పరుగులాట విజన్కు అనుకూలమైన టీము, అందుకే సత్ఫలితాలు ఇచ్చినాయని సీఎం ప్రశంసించండి. ఈ ప్రశంసలోని పరుగులు సరిలే కానీ సూపర్ సిక్స్ సంగతి ఏందని 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్నారు. తలసరి ఆదాయం పరుగులు పెడుతుందా? మరి ఆ తలసరి ఆదాయంతోనే ఏ ప్రజలకు ఉపయోగం తర్వాత ముచ్చటాయి. ఈ పరుగులు అట్లుంచి సూపర్ సిక్స్ పరుగుల గురించి చెప్పమని ప్రజలు అడుగుతున్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్లో సామాన్య ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో 5 సంవత్సరాలలో అకౌంట్లలో పైసలు తీసుకున్న ప్రజలు, అది అమ్మఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, కాపు నేస్తం కావచ్చు, ఈబీసీ నేస్తం కావచ్చు, మత్స్యకార నేస్తం కావచ్చు, ఇట్లాంటి నవరత్నాల పేరుతోని ఆయన పైసలు అకౌంట్లో డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద వేసిండు. వాళ్ళందరూ ఏమడుగుతున్నారంటే, నువ్వు అసలు మేము ఒకటి అడుగుతున్నావు, నువ్వు ఒకటి చెప్తున్నావు, తలసరి ఆదాయం పరుగులు అని చెప్తున్నావు. ఈ పరుగులు మాకు వద్దు, మాకు కావాల్సిన పరుగులు మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ పరుగుల సంగతి ఏంది? వాటిని ఎప్పుడు పరుగు పెట్టిస్తారు? మహిళలకు ఉచిత ప్రయాణం ఎప్పుడు పరుగు పెట్టిస్తారు? మహిళలకు 1500 రూపాయలు ఎప్పుడు? ఈ అడుగుతుంటే నువ్వు తలసరి ఆదాయం బాగా వచ్చింది, అయిపోయింది, మీకు కడుపు నిండిందంటే ఎవరికి కడుపు నిండింది? ఎవరికి తలసరి ఆదాయం? అది ఎవరికి సంబంధించింది? ఎక్కడ కథ ఇది అని ఇలా ప్రజలు అదే అడుగుతున్నారు. తలసరి ఆదాయం పరుగులు సరిలే కానీ మరి ఏమైంది సూపర్ సిక్స్ సంగతి అని అడుగుతున్నారు. దానికి చెప్పడు సమాధానం, ఇదే చూపిస్తారు. ఇక తలసరి ఆదాయం పరుగులు పెట్టింది కాబట్టి ఇక మీకు నేను ఏం చేయాల్సిన అవసరం లేదంటాడు. డోలీ కష్టాలు ఇక ఉండవు, మారుమూల గ్రామాలకు రోడ్లు వేస్తాం, మంచిదే, సంతోషం. కానీ జేఈ ఎగ్జామ్ రాసేటోళ్ళకి కష్టాలు పడ్డాయి మీ వల్ల. నిన్న దాదాపు 70-80 మంది హాజరు కాలేకపోయారు. 2 నిమిషాలు 3 నిమిషాలు లేటుతోని. మీరు ఆ ఎగ్జామ్ ఉన్న టైంలో మీ ర్యాలీ పెట్టుకొని మీ కాన్వాయ్ పెట్టి మొత్తం పోలీసులు నిర్బంధించి అక్కడ పోనీయకుండా చేశారని చెప్పి, దానివల్ల మీరేం అడవి బాట అంటే బాట లేకుండా జేఈ వాళ్ళకి చేశారని వాళ్ళు అనుకుంటున్నారు. విద్యార్థులు పాపం హాజరు కాల, వాళ్ళ జీవితాలయ్యి కష్టపడి చదువుకున్నారు. డోలీ కష్టాలు లేకుండా చూస్తున్నాను కానీ అది చూడాలి, దాంతోపాటు వాళ్ళ కష్టాలు కొని తెచ్చినాం మరి అనేది వాళ్ళు అనుకుంటున్నారు. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. సాక్షి చూద్దాం. ఈ పాపం ఎవరిది? పవన్. విశాఖలో డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో కఠిన ట్రాఫిక్ ఆంక్షలు, 23 మందిని పరీక్షకు అనుమతించిన నిర్వాహకులు, కన్నీటి పర్యంతమైన పిల్లలు, తల్లిదండ్రులు. ఉదయం 7 నుంచి రోడ్లపైకి కూటమి నాయకుల హంగామా. 2 గంటలకు పైగా నిలిచిపోయిన వాహనాలు, ట్రాఫిక్లో చిక్కున్న విద్యార్థులు, జేఈ మెయిన్స్ ఆలస్యం. విశాఖలోని పరీక్షా కేంద్రం వద్ద విలిపిస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు. ఏడుపే తక్కువ, నా కళ చెదిరింది అంటుండ బాబు. విద్యార్థి ఒక అతను బొడ్డు జశ్వంత్ అట. జేఈ రాసి ఉన్నత స్థాయిలో నిలవాలని నా కళ, దీనికోసం చాలా కష్టపడ్డా. మా ఇంటి నుంచి ముసిడివాడకు ఎంత ట్రాఫిక్ ఉన్నా 30 నుంచి 40 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. ఎన్ఏడి కొత్త రోడ్డుకు వచ్చేసరికి చాలా ట్రాఫిక్ ఉంది. అక్కడ నుంచి చినమూసిడి వాడ చేరుకోవడానికి 45 నుంచి 50 నిమిషాలు పట్టింది. 2 నిమిషాల ఆలస్యంతో పరీక్ష రాసే అవకాశం కోల్పోయా. నా కళ చెదిరిపోయింది. పవన్ కళ్యాణ్ గారు నేను అడవి బాట పడతా, డోలీ లేకుండా చేస్తా అన్నాడు. కానీ ఆడ పిల్లల కళ చెదిరిందట. అడవి బాట కానీ వాళ్ళకి బాట లేకుండా చేసిండు అనేది ఒక వార్త ఇచ్చింది. పాపం ఈ పాపం ఎవరిదంటే పవన్ కళ్యాణ్ అని. దీనికి సంబంధించి వాళ్ళు ఒకటి ఇచ్చారు. ఏది విశాఖపట్నానికి సంబంధించి సిటీ పోలీసు ఒక ప్రకటన జారీ చేశారు. ఏం చేశారంటే, ఇదంతా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంకు చుట్టుకుంటుంది. ఒక 23 మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆయన ఆట ఆడుకుంటాడా? అదే టైంలో కనీసం ఆఫీసర్లు చెప్పలేదని బ్యాడ్ నేమ్ వద్దని ముందే వీళ్ళు ఒకటి రిలీజ్ చేశారట. పైన పేర్కొన్న పరీక్షల అడ్మిట్ కార్డు ప్రకారం ప్రతి అభ్యర్థి ఉదయం 7 గంటలకు రిపోర్ట్ చేయాలి. మరి పరీక్ష కేంద్రం యొక్క గేటు ఉదయం 8:30కి మూసివేయబడుతుంది. అయితే గౌరవ డిప్యూటీ సీఎం కాన్వాయ్ ఉదయం 8:41 గంటలకు సదర్ జంక్షన్ గుండా వెళ్ళింది. కాబట్టి ఉదయం 8:41 గంటలకు ఆ ప్రాంతం గుండా గవర్నర్ డిప్యూటీ సీఎం కదలికకు ఉదయం 7 గంటలకు రిపోర్ట్ చేయాల్సిన విద్యార్థులు ఆలస్యంగా రావడానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టంగా తెలుస్తుందట. ఇది పోలీసుల వర్షన్. ఆయన ఇంకొక కాకుండా, అంతేకాకుండా ఏప్రిల్ 2 ఈ పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిరోజు ప్రతి పరీక్ష రోజున మొదటి షిఫ్ట్ పరీక్షలు పరిశీలిస్తే కేంద్రంలో 81, 65, 76 మరి 61 మంది గైర్హాజరైన అభ్యర్థుల సంఖ్య ఆలస్యంగా వచ్చిన వారితో సహా ఉంది. అంటే గైర్హాజరైన విద్యార్థుల సంఖ్య అంటే ఆలస్యంగా వచ్చిన వారితో సహా ఈరోజు అతి తక్కువ ఉంది. కాబట్టి మా తప్పు లేదని చెప్తున్నారు. కరెక్టే, ప్రతిరోజు హాజరు కావడం వేరు. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని ట్రాఫిక్ మొత్తం జంక్షన్ బంద్ అయ్యి హాజరు కాకపోవడం వేరు. 7 గంటలకు రిపోర్ట్ చేయాలి, 8:30కి గేటు బంద్ అన్నాడు. రిపోర్ట్ 7 గంటల నుంచి స్టార్ట్ అయింది. చాలా లాజికల్గా పోలీసులు ఆడ చెప్తున్నారు. రిపోర్టు 7 గంటల నుంచి స్టార్ట్ కావడం అంటే 7 గంటల నుంచి ఎంట్రీ అవకాశం ఉంటుంది. 7 నుంచి ఎక్కడి వరకు పోవచ్చు? 8:30 వరకు గేటు ముయ్యరు. అంటే 8:30 వరకు పోయే అవకాశం ఉంది విద్యార్థులకి. ఆయన తెలివిగా 7 గంటలకే రిపోర్ట్ చేయాలంటే రిపోర్ట్ చేసే టైము గేటు బంద్ అయ్యే టైం వేరు. 8:30కి గేటు బంద్ అయ్యే టైము.
7 నుంచి 8:30 గంటన్నర సేపు వెళ్తూనే ఉంటారు లోపలికి. ఆ వెళ్ళే టైంలో మీరేం చెబుతారు, 8:41కి కాన్వాయ్ స్టార్ట్ అయింది పవన్ కళ్యాణ్ గారిది అంటున్నారు. 8:41కి కాన్వాయ్ స్టార్ట్ కావాలంటే మీరు ఎన్ని గంటల ముందు నుంచి దాన్ని కసరత్తు చేసి ఉంటారు? 8:41 అంటే 7 నుంచే కసరత్తు చేశారట. 7 నుంచే కూటమి సంబంధించిన పార్టీ నాయకులు రోడ్ల మీదకి రావటం, వాళ్ళ వెహికల్స్ అడ్డం పెట్టడం, పోలీసులు హడావుడి, ఆయన ఇంటికాడ బయలుదేరక ముందునే వీళ్ళు స్టార్ట్ చేశారు. 8:41 కంటే 8:41కి రోడ్ల మీదకి వచ్చారా కార్యకర్తలు? కరెక్ట్గా అదే టైంకి ట్రాఫిక్ బంద్ చేశారా? గంట ముందు నుంచి ట్రాఫిక్ బంద్ చేయడం వల్ల ఇలా ఆలస్యమై 23 మంది విద్యార్థులు ఇలా జేఈకి ఎగ్జామ్కి అటెండ్ కాలేకపోయారు. దాన్ని మసిపూసి మారేడుకాయ చెప్పి అలా పోలీసులు ఏదో ప్రయత్నం చేశారనేది ఇలా అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు అనుకుంటారు. 8:41 కాన్వాయ్ వచ్చిందంటే మీరు 7 నుంచే ఆ ఏర్పాట్లు చేస్తారు. ఆ ట్రయల్స్ చేస్తూ ఉంటారు, పోలీసులు తిరుగుతూ ఉంటారు, వ్యాన్స్ తిరుగుతూ ఉంటాయి, ట్రాఫిక్ బంద్ చేస్తూ ఉంటారు, నాయకులు రోడ్ల మీదకి వచ్చారు, ఇదంతా ఉంది. అక్కడ కళ్ళకు కనపడేదానికి కూడా అబద్ధం అని చెప్పే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఎస్ జరిగింది, దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలి, దాన్ని ఎట్లా మళ్ళీ ఆ నష్ట నివారణ ఎట్లా చేయాలో చూడకుండా లేదు దీనికి అసలు కారణమే కాదని చెప్పే ప్రయత్నం చేస్తే వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినట్టు, అంటే వాళ్ళని అవమానించినట్టయింది. ఎందుకు అవమానించినట్టయింది అంటే వాళ్ళు కావాలని లేటుకు వచ్చి డిప్యూటీ సీఎం మీద వేస్తున్నారని వాళ్ళని అనుమానం సస్పెక్షన్ పెడుతున్నారు. మీరు స్పష్టంగా 8:41 కాన్వాయ్ పోయిందని ఒప్పుకున్నారంటే ఈ ఎగ్జామ్ లేటుకు కారణం కాన్వాయ్ని. కాన్వాయ్ కంటే ముందు మీరు ఏర్పాటు చేస్తారు కదా, ఎవరైనా ముఖ్యమంత్రి ఏవీఐపీ వచ్చినా కరెక్ట్ కాన్వాయ్ పోయే టైంలో రారు పోలీసులు. ఒక గంట ముందు నుంచే దానికి సంబంధించిన ట్రయల్స్ చేస్తారు, ఎస్కార్ట్స్ తిరుగుతూ ఉంటాయి, ఇవన్నీ జరుగుతాయి. ఈ జరిగే సందర్భంలో ట్రాఫిక్ని రానియరు. ఇక దానివల్ల ఆలస్యమైంది అనేది బాధితులు అంటున్నారు. వీళ్ళేమో లేదు దానివల్ల అసలు కానే కాదు, దానికి అసలు ఈ ట్రాఫిక్కి సంబంధమే లేదు, ఎగ్జామ్కి ట్రాఫిక్కి అదే ఎగ్జామ్ వేరే అప్పుడు ఇది వేరేప్పుడు అని ఏదో చెప్పే ప్రయత్నం చేశారు. ఇది ఒక భాగం అయితే ఆక్వా ఆక్రందన పట్టదా సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్, రైతన్నలు తీవ్ర సంక్షోభంలో ఉంటే నిద్రపోతున్నారా, రోజుకు ధరల పతనం అవుతున్నా స్పందించరా, కేంద్రానికి ఓ లేఖ రాసి చేతులు దులుపుకోవడం సమంజసమైన, ఆక్వా రైతులు పాప రోడ్డును పడ్డరు, మిర్చి రైతులు రోడ్డును పడ్డరు, చెరుకు రైతులు రోడ్డును పడ్డరు. దీనికి అన్నిటికీ విరుగుడు మందు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న ఒక లేఖ రాయటం కేంద్రానికి లేఖ రాస్తారు, నేను లేఖ రాసినా అని సోషల్ మీడియాలో పెడతారు. అది కాదు కదా, కేంద్రం ఎవరు? మీరే కదా. మీరు ఇలా ఎన్డీఏలో ప్రధాన భాగస్వామి పక్షం, మళ్ళీ మీరు లెటర్లు రాయటం, లెటర్లో అఫీషియల్గా ప్రాసెస్లో రాస్తే రాయొచ్చు, దాని రిజల్ట్ ఏమొచ్చింది? అది కదా కావాల్సింది. మిర్చి రైతులకి 11,600 రూపాయలు కనీస మద్దతు ధర కావాలి మాకు అని చెప్పి మీరు ముఖ్యమంత్రిగా లెటర్ రాశారు. రిజల్ట్ ఏమొచ్చింది? ఇవాళ 8,000 ఉంది రేటు. పురుగు మందులు డబ్బా పట్టుకొని చనిపోతాం అనే పరిస్థితి రైతులు వచ్చింది. ఇవాళ మళ్ళీ ఆక్వా రైతులకు సంబంధించి కూడా లెటర్ రాస్తారు. లెటర్లతోని కడుపు నిండదు, పని కావాలి, ఫలితం కావాలి. లెటర్లు రాసో లేదా కేంద్రం ఇచ్చే తలసరి ఆదాయం పెరిగిందని చూపించి రైతులను ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం కాదు కావాల్సింది. ఇలా ఆక్వా రైతుల ఆక్రందన ఉంది పాపం. యూఎస్లో ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల అక్కడ దిగుమతి సుంకాలు ఎక్కువ పెరగటం వల్ల ఇక్కడ కొనే పరిస్థితి లేదు, తక్కువ ధరకు కొంటున్నారు. దాన్ని చూపించి అక్కడ అసలు ఆ సుంకాల సంగతి కానీ ఇక్కడ వీళ్ళ దోపిడీ దాన్ని చూపించి పెద్ద ఎత్తున చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యాపారస్తుల నాయకులు సిండికేట్ అయ్యి ఇక దాన్ని చూపించి అడ్డికి పావు షేరుగానే పరిస్థితికి వచ్చింది. దానివల్ల రైతుల ఆక్రందన, దాన్ని ఎందుకు పట్టదని జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం నిలదీసిండు. ఈ లెటర్లు రాసి చేతులు దులుపుకోవడం కాదు, మీకు ఎట్లా మనసు ఒప్పుతుంది, రోడ్ల మీద పాపం రైతులు తీవ్ర ఆవేదనతో సంక్షోభంలో ఉంటే నిద్ర ఎట్లా పోతున్నారు అని అడుగుతున్నారు. ఆయన నిద్రపోవడానికి రైతులకి ఏం సంబంధం? రైతుకి ఆయనకి సంబంధం లేదు కదా. ఆయన నిద్రపోవడానికి జీడిపి పెరిగింది, జిఎస్డిపి పెరిగింది, లేదా గ్రోత్ రేట్ పెరిగింది, వీటిని చూపించుకొని నిద్రపోతారు ఆయన అనేది ఇవాళ రైతులు మాట్లాడారు. ఈ జిఎస్డిపిలు, జీడిపిలు లేదా గ్రోత్ రేట్లు ఈ కడుపు నింపేవి కావు కదా. కడుపు నింపాల్సింది రైతుకు మద్దతు ధర, కడుపు నింపాల్సింది వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్. అయ్యో పెట్టి చెప్తుండు మొత్తం ఆక్వా రైతుల ఆక్రందన పట్టదా అని చెప్పి ఆయన అయితే మాజీ ముఖ్యమంత్రిని నిలదీసిన పరిస్థితి ఇది. అంటే ఆరోగ్యశ్రీ ఆగిపోయింది, సమ్మెలో నెట్వర్క్ ఆసుపత్రులు, వైద్యం కోసం పేద మధ్యతరగతి వర్గాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు పాపం. ఇది బంద్ చేసి చంద్రబాబు నాయుడు గారు నేను పీపీపీ పద్ధతిలో నియోజకవర్గానికి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెడతానంటాడు. వైద్యాన్ని చాలా ముందుకు తీసిపోతా అంటాడు. ఎట్లా తీసిపోతారు? ఉన్న ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యి పాపం రోడ్ల మీదకి వస్తున్నారు ప్రజలు. ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీని నేను ప్రైవేట్ పరం చేస్తూ ఆరోగ్యంలో నేను నెంబర్ 1 చేస్తా అంటే పీపీపీ పద్ధతి, మామూలు పద్ధతి కాదు, గవర్నమెంట్ పద్ధతి కాదు, పీపీపీ అంటే ప్రైవేటీకరణ. ఇక దీంట్లో భాగంగా నిన్న పశ్చిమ గోదావరి జిల్లాట పాలకొల్లు మండలం పెద్దమామిడిపల్లికి చెందిన పార్వతి
భర్త సుబ్రహ్మణ్యానికి కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆపరేషన్ అవసరమని వైద్యులు చెప్పడంతో పార్వతి తన భర్త సుబ్రహ్మణ్యాన్ని తీసుకొని ఎంతో కష్టం మీద 7,000కు ఓ ప్రైవేటు అంబులెన్స్లో రాజమహేంద్రం వచ్చిందట. అంటే రాజమండ్రి వచ్చింది. ఓ ప్రైవేట్ ఆసుపత్రి తీసుకొచ్చింది. అక్కడ రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు చూసి తన భర్త ఆపరేషన్ విషయం తెలిపింది. ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయడంలో డబ్బులు ఇస్తేనే చేస్తామని ఆసుపత్రి సిబ్బంది చెప్పడంతో ఏం చేయాలో తెలియక భర్తను తీసుకొని పార్వతి తిరిగి ఇంటికి బయలుదేరింది. తన భర్తకు ఆపరేషన్ చేద్దామని ఎంతో ఆశగా వచ్చినానని, ఇప్పుడు ఇక్కడ అలా మాట్లాడుతున్నారని కన్నీరు మున్నీరైంది. వేలు లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించుకునే స్తోమత తమకు లేదని ఆవేదన చెందింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి ప్రజలు అప్పీల్ చేసేదంటే, మీరు నియోజకవర్గానికి ఒక మల్టీ స్పెషాలిటీ పెడతారో పెట్టరో తర్వాత, ఇప్పుడు ఆ కన్నీరు మున్నీరైతున్న ఆరోగ్యశ్రీ బాధితులను పట్టుకోండి. ఈ పార్వతి లేదా సుబ్రహ్మణ్యం పేషెంట్ ఒకళ్ళది ఒక వార్త వచ్చి ఉండొచ్చు, కానీ ఇలా కొన్ని వేల మంది నిన్నటి నుంచి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు పోయి కన్నీరు మునిగితోనే ఎనికిపోయే పరిస్థితి, బాధతోని దిగాలతోని ఏం చేయాలో తెలియని పరిస్థితులలో డబ్బులు ఉన్న వాళ్ళకి చేయించుకుంటారు, డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి. వాళ్ళని మీరు కాపాడాల్సింది. నేను ఆరోగ్య రంగంలో దేశంలో నెంబర్ 1 చేస్తా, నెంబర్ 1, 2 చేద్దురు తర్వాత ముచ్చటే, అది అయినా కాకపోయినా పర్లేదు. ఇవాళ ఒక పేదోడు హాస్పిటల్కి వచ్చి ఆరోగ్యశ్రీ లేదు అని చెప్పి కన్నీళ్లతో బయటికి పోతే అంతకంటే అవమానం ఉండదు. ఇక మీ విజన్ దేనికి పనికిరాదు. కాబట్టి అది చేయండి. ఫస్ట్ అది చేయకుండా నేను ఆరోగ్యశ్రీ పట్టించుకోను, కానీ పీపీపీ విధానంలో ఆసుపత్రులు హాస్పిటల్ లేని నియోజకవర్గం అన్ని నియోజకవర్గాల్లో 1000 నుంచి 100 నుంచి 300 బెడ్లతో పెడతా. ఆ బెడ్ల సంగతి తర్వాత ఉన్న బెడ్లు సరి చేయండి. ఉన్న పేషెంట్లకి ఇప్పుడున్న ఆసుపత్రులలో సక్రమంగా చేసి చాలు. హైకోర్టు చెప్పిన ససేమేరన కర్నూలు జిల్లా బొమ్మిరెడ్డిపల్లిలో టీడీపీ నేతల అరాచకం. గత ఏడాది ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీ కుటుంబాలపై దాడులు, ఊరు నుంచి 37 మంది తరిమేశారు టీడీపీ నేతలు. 10 నెలలుగా వీరంతా అజ్ఞాతంలో ఉన్నారు. హైకోర్టును ఆశ్రయించారు దాదాపు 32 మంది బాధితులు. గ్రామంలోకి వెళ్లేలాగా పోలీస్ సెక్యూరిటీతో తీసుకుపోండి అని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. ఎట్లా మీరు కొంతమంది వ్యక్తులకు సంబంధించిన రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని, ప్రాథమిక హక్కు వాళ్ళు జీవించడం అనేది ఎట్లా మీరు తరిమేస్తారు? పోలీసులు సెక్యూరిటీతో తీసుకోండి అంటే హైకోర్టు చెప్పినా పడుచుకునే పరిస్థితి లేదట. మళ్ళీ అదే ఉల్టా కథలు, అదే బెదిరింపులు, అదే ఊరు నుంచి తరిమేసే కథలు. హైకోర్టు చెప్పినా ససేమేరని అంటే ససేమేరని అంటారు. వాళ్ళు హైకోర్టుతో ఫాలో కావట్లేదు కదా. హైకోర్టుతో ఫాలో అయితే బాగానే ఉంటుంది, రెడ్ బుక్తో ఫాలో అవుతున్నారు పోలీసులు అనేది కదా ఇలా. అంటే ఇది ఒక రకంగా కక్ష సాధింపు కోసం అయ్యాక హైకోర్టు భారత రాజ్యాంగం చెప్తే ఎన్రోళ్ళు కక్ష సాధింపు కోసం ఏ బుక్ అయితే పెట్టుకున్నారో ఆ బుక్ను ఫాలో అవుతున్నారు. దానివల్లనే హైకోర్టు చెప్పినా కానీ ససేమేరా అంటారు. రైట్. ఇది సాక్షికి సంబంధించి దిశ పేపర్ చూద్దాం. అమరావతికి 4,200 కోట్లు విడుదలైనయట. రాష్ట్ర రాజధానికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వేగం పుంజుకున్న నిర్మాణ పనులు సీఎం, డిప్యూటీ సీఎం కృషి ఫలితం అంటున్న ఎంపీలు. అమరావతికి 4,200 కోట్లు విడుదలైనయట. ఈ విడుదలకు సంబంధించిన వార్తలు అయితే మరీ గమ్మత్తుగా ఉన్నాయి. 15,000 కోట్ల రూపాయల అప్పు కింద కేంద్ర ప్రభుత్వం అప్పుడు బడ్జెట్లో పెట్టింది. మొన్న బడ్జెట్ కాక అంతకుముందు బడ్జెట్లో, తాత్కాలిక బడ్జెట్లో. ఇక దాన్నే పదే 100 కోట్లు ఇచ్చినప్పుడు ఒక వార్త, 200 కోట్లు ఇస్తే ఒక వార్త, మళ్ళీ నిన్న 4,200 కోట్లు ఇచ్చారట. ప్రతి దానికి వార్త. ఏమైనా కొత్తగా వచ్చిందని ప్రజలు అనుకుంటారు. కొత్తగా వచ్చింది కాదు. ఈ 15,000 కోట్లలోనే నిన్న కొంత డబ్బు ఇచ్చింది, అప్పు అది. ఇక దానికి ఒక వార్త ఇచ్చారు. మొన్న ఈ మధ్య కూడా 5,000 కోట్లు వచ్చినాయని రాశారు. ఈ కోట్లన్నీ కూడా 15,000 కోట్లలో అందులో చూపించి ఇదిగో వచ్చినాయి, అదిగో వచ్చినాయి, కొత్తగా వచ్చినాయి అనుకుంటున్నారు. సుపరిపాలన కోసం సలహా మండలి వేశారట. సభ్యులుగా గేట్స్ ఫౌండేషన్, ఐఐటి మద్రాస్ సహా వివిధ రంగాల నిపుణులు సుపరిపాలన కోసం సలహా మండలి వేశారు. దాంట్లో గేట్స్ ఫౌండేషను, ఐఐటి మద్రాస్ వాళ్ళు సభ్యులుగా ఉంటారట. వాళ్ళు కాదు ఉండాల్సింది. నిజంగానే మీకు సుపరిపాలన చేయాలనే ఉద్దేశం ఉంటే ఈ పరిపాలన ఫలాలు ఎవరికైతే, ఏ ప్రజలకైతే అందుతాయో వాళ్ళు ఉండాలి సభ్యులు. ఎక్కడో ఐఐటి మద్రాసులో ఉన్నోడికి ఇక్కడ సుపరిపాలన ఎట్ట చేయాలని ఏం తెలుస్తుంది? ప్రజల అవసరాలు ఏం తెలుస్తాయి? ఎక్కడో గేట్స్ ఫౌండేషన్ ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తాయి? వాళ్ళు చేస్తే గీస్తే సర్వీస్ రంగంలో ఉండొచ్చు. ఆ పరిపాలన ఫలాలు అందుకునే బాధితులు కూడా సభ్యులుగా ఉండాలి అందులో. అది ఉండకుండా ఇవి అసలు సంబంధం లేని వాళ్ళు ఉంటే ఇట్లే ఉంటుంది. అది ఆ సుపరిపాలన కిందకు రాదు, ముందుకు పోదు అది. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. మహాపతనమైంది. ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావంతో ప్రపంచ మార్కెట్లు డమాలైనయట. వాల్ స్ట్రీట్ నుంచి దలాల్ స్ట్రీట్ దాకా రక్తపాతమే. ఓ దశలో 5% పతనమైన భారత సూచీలు. వాస్తవంగా ఇది మహాపతనం కాదు, మామూలు పతనం కాదు. బంగారంతో సహా చమురు ధరలు, వడ్డీ రేట్లు తగ్గినాయి, బంగారం ధరలు కూడా తగ్గినాయి.
బంగారం ధరలు ఈ మధ్య అసలు లక్షను టచ్ అయితే అనుకున్న పరిస్థితిలో నిన్న మొన్న ఒక 3,000-4,000 రూపాయలు ఒక తులానికి 10 గ్రాముల బంగారానికి తగ్గింది. ట్రంప్ ఒక దెబ్బ కొడితే ప్రపంచం కుదేలైపోయింది. ట్రంప్ తీసుకున్న అంటే ఈ అసమర్థనేమా మరి అది సమర్థనేమా ఆయనకు భవిష్యత్తులో వాళ్ళ దేశానికి సంబంధించిన యాంగిల్లో వ్యూహమా తెలియదు, కానీ మొత్తానికి ప్రతీకార సుంకాలని చెప్పి ప్రపంచం మీద ప్రతీకారం తీసుకుంటున్నాం. ప్రధానంగా యూరప్, ఆసియా దేశాల మీద ఒక ప్రతీకారం తీసుకుంటుంటే ఆ ప్రతీకారం ఫలితమే లక్షల కోట్ల రూపాయలు నిన్న ఆదాయము షేర్ మార్కెట్లో పతనం అయిపోయింది. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పతనమైనాయి. చాలామంది పెట్టుబడిదారులు కుదేలైపోయారు. మొత్తం డమాల్ అయిపోయింది మార్కెట్. ఈ మార్కెట్ డమాల్ పరిస్థితి ప్రపంచం మీద ఏ రకంగా చూపిస్తుంది ఎఫెక్టు? ఉత్తగా ఒకరోజు డమాల్ అయినట్టు ఉండదు. ఈ డమాల్ ప్రపంచ మార్కెట్ పతనమైన పరిస్థితి భవిష్యత్తులో ఆర్థిక మాంద్యానికి, ధరలు పెరగటానికి, అనేక కరువులకి కారణమయ్యే అవకాశం కూడా ఉంది. కానీ వాళ్ళ యాంగిల్లో మరి ఏముంటుందో చూడాలి. ఆరోగ్యాంధ్ర లక్ష్యం అట చంద్రబాబు నాయుడు గారు చెబుతుండు. ఈ ఆరోగ్యాంధ్ర తర్వాత ముందు ఆరోగ్యశ్రీనిగా ఆ ఎన్టీఆర్ హెల్త్ ఏదో పెట్టారు కదా మీరు, దాన్ని ఆరోగ్యశ్రీ గతంలో పేరు మార్చారు కానీ ఆడేం లేదు. పేరు పెద్దరికం ఇంకోటి అంటారు. ఇక అట్లే ఉంది కథ. ఆరోగ్యాంధ్ర చేద్దురు, అది ఎవరు ఆపినా మీరు ఆగరు ఎట్లాగో. అది ఆరోగ్యాంధ్ర అయిద్దా, మీరు నెంబర్లకు అయిద్దా, నిజంగానే ప్రాక్టికాలిటీ అయిద్దా తర్వాత ముచ్చటి. ముందు ఆరోగ్యశ్రీ ఆ కార్డు పట్టుకొని పోయిన వాళ్ళకి ట్రీట్మెంట్ చేయట్లేదట, వలవల ఏడ్చుకుంటా బయటకు వస్తారట రోగులు, ప్రజలు, బాధితులు. వాళ్ళని పట్టించుకోండి. తర్వాత ఆరోగ్యాంధ్ర. అడవి తల్లికి బాటలు వేసిండట పవన్ కళ్యాణ్ గారు. అడవి తల్లికి ఏం బాటలు వేసిండు కానీ జేఈ విద్యార్థులకు బాట బంద్ చేసిండు. ఆ బాట బంద్ చేసిన దాని గురించి విశాఖపట్నం సిటీ పోలీసులు లేదు ఆ బాటకి ఈ ఎగ్జామ్కి సంబంధం లేదు అంటున్నారు. తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అడవి తల్లికి వేసారు బాటలు, బాగానే ఉంది, వేయాలి కూడా. వేసే ముందు మనం వేసే బాట ఇంకొకళ్ళకి బాట లేకుండా చేస్తాను అనేది కూడా చూసుకోవాలి. 23 మంది జేఈ రాయాల్సిన విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అయిపోయింది. వాళ్ళు ఆలస్యం కావటం వల్ల ఎగ్జామ్కి అటెండ్ కాలేకపోయారు. వైసీపీకి పచ్చ కామెరల రోగం తగ్గలేదట. వైసీపీది పచ్చ పార్టీ కాదుగా. పచ్చ పార్టీకి సంబంధించి ఎవరైనా మద్దతు ఇస్తే వాళ్ళకు కొద్దిగా పచ్చ కామెరలు ఉన్నట్లు లెక్క. వైసీపీకి ఎందుకు ఉంటాయి పచ్చ కామెరలు? నాకు అర్థం కాలేదు. పీసీ అధ్యక్షురాలు షర్మిలా గారు చెప్తున్నారు. పచ్చ కామెరలు ఉంటే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే మీడియాకి, తెలుగుదేశం పార్టీకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసే కొంతమంది పార్టీ నాయకులకి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి ఏంటి పచ్చ పార్టీకి, ఆయనకి ఎట్టుంటాయి పచ్చ కామెరలు? ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో తెలుగుదేశం పార్టీని సమర్థిస్తున్న కొంతమంది నాయకులకి ఉండాల జనరల్గా. కానీ ఆమె అంటుంది అబద్ధాల్లో. అది అద్దంలో చూసుకుంటే ఇప్పటికీ చంద్రబాబు కనిపించడం బాధాకరం. ప్రజలు చెప్పుతో కొట్టినట్టు తీర్పిచ్చినా నీ చెప్పు చేష్టలు మారలేదు. నిజాలు జీర్ణించుకోలేని మీరు ఈ జన్మకు మారని అర్థమైంది. 5 ఏళ్ళు మోదాని సేవలో తరించారు. ప్రజలు చెప్పుతో కొట్టినా కానీ తీర్పిచ్చినా కానీ బుద్ధి రాలేదు. అద్దంలో చూసుకుంటే తెలుస్తుంది అంటున్నారు. ఎవరికైనా తెలుస్తుంది. అద్దంలో చూసుకుంటే ఎవరి ముఖం వాళ్ళకి కనపడుద్ది. మనం ఏ పార్టీకి సపోర్ట్ చేస్తామో, మన స్టేట్మెంట్లు ఎవరికి మేలు చేస్తాయి, ప్రజలకే, నాయకులకే, ప్రభుత్వానికే, పార్టీలకే అనేది స్పష్టంగా తెలిసింది. అద్దంలో చూసుకుంటే ఇప్పటికైనా చంద్రబాబు కనిపించడం బాధాకరం అట. అద్దంలో చూసుకుంటే చంద్రబాబు ఎవరికి కనిపిస్తున్నారు? మీకా, జగన్మోహన్ రెడ్డి గారికి. అద్దంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కనపడటానికో, అద్దంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కనపడటం ఇక్కడ కారణం కాదు. అది మ్యాటర్ కాదు. ప్రజలు కనపడాలి. అద్దంలో చూసుకుంటే ప్రజల కన్నీళ్ళు, ప్రజల సంబంధించిన బాధలు, సమస్యలు కనపడాలి. మీకేం కనపడుతున్నాయి? అద్దంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కనపడుతాడు, మిగతా ఏం కనపడలేదు. ఒక పీసీసీ అధ్యక్షురాలుగా మీరే మొన్న ఆవేదన వ్యక్తం చేసిండు. నేను ఒక పొలిటికల్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలని, నేను కేవలం జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికే రాజకీయాల్లోకి వచ్చినట్టు మీరు వార్తలు రాస్తారు అని మీరే ఆవేదన చెందారు. మళ్ళీ మీరే అద్దంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కనపడతాను అంటున్నారు. ఇది మొత్తానికి వైసీపీ పచ్చ కామెరలా, లేకపోతే షర్మిలా గారికి పచ్చ కామెరలా, లేకపోతే వైసీపీని తిడుతుండ్రు, జగన్మోహన్ రెడ్డి తిడుతుండ్రు కాబట్టి పచ్చ కామెరలో ఉన్న పత్రికలను మిమ్మల్ని హైలైట్ చేసే వాళ్ళకి పచ్చ కామెరలు. కానీ మొత్తానికైతే మీరు చేసే కామెంట్ ప్రజలకు ఉపయోగలేని కామెంట్ ఆ పచ్చ కామెరల కథ. రైట్, ఈనాడు చూద్దాం. ట్రంప్ దెబ్బకు మార్కెట్లు డమాలైనట. భారత్ సహా పలు దేశాల సూచీల పతనం. దేశీయంగా 14 లక్షల కోట్ల సంపద ఆవిరైందట. దేశీయంగా 14 లక్షల కోట్లు. ఒకే రోజులో 14 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయిందట.
ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్య భాగ్యం నేను చేస్తా, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పెడతారట. పెడితే పెట్టండి. ఈ ఆరోగ్య భాగ్యంలో ఆరోగ్యశ్రీ బాధితులు పాపం కంటనీరు పెట్టుకొని బయటకు వస్తారు. వాళ్ళని కాపాడండి ఫస్ట్, మీరు ఆరోగ్య భాగ్యం తర్వాత. రైట్, ఇది ఒక వార్త ఈనాడు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.